ఇప్పుడు వచ్చే ఎంపీ ఎలక్షన్లో ప్రియాంక గాంధీ తెలంగాణలో పోటీ చేస్తుందంట, మరి ఇక్కడ గెలుస్తుందంటారా? గెలుస్తారు సార్, ఖచ్చితంగా గెలుస్తారు సార్. ఎట్లా చెప్తారు గెలుస్తుందని? ఇక్కడ కాంగ్రెస్ తెలంగాణ అమ్మవారి వెనుకొడుకు చాలా చేసినారు కదా, వారి ఆశీర్వాదం చాలా ఉండదు, వారు వేస్తారని ఒక నమ్మకంతో చెప్తున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుంది? ఇక్కడ ఏం లేదు, పర్లే, ఒక రీతిలో మంచిగా ఉంది. ఇంకా ముందు వస్తా అదే ఒక ముందుకు వెళ్ళిపోతుంటుంది. ఒకరు కొత్త సర్కారు చూద్దామని ఒకసారి చేసినారు కదా, ముందు ఇంకా కంటిన్యూ చేస్తూ ఉంటారు. ముందు కాబోయే రోజులలో తెలుస్తుంటుంది ఎట్లా చేస్తారనేది. కాంగ్రెస్ పార్టీ గురించి ముందు అందరికి తెలుస్తుపోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుంది? మంచిగా సార్, అంతా మంచిగా అవుతుంది. కాంగ్రెస్ వచ్చింది కూడా జర అందరూ మంచిగా ఉంది అంటున్నారు. అందరు కూడా మేము కూడా కాంగ్రెస్కి వేసినాము, ఆ ఓట్లు కూడా కాంగ్రెస్ అంటే కారు వస్తుందంటే కారు రాదు, ఇక్కడ కాంగ్రెస్ చేస్తుందని మేము కూడా అనుకున్నాము. సరే మంచిగా నడుస్తుంది. ఇప్పుడు తరగతి మంచిగా ఉంది మనకు అందరికీ. ఆ కార్డు తీసుకొని రండి అప్పుడు ఇస్తా అంటుండ్రు. ఇంకా ఎర్ర కార్డు ఒకరికి లేవు సార్, అందుకోసం. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో ప్రియాంక గాంధీ తెలంగాణలో పోటీ చేస్తూ ఉంటుంది, గెలుస్తుందా? ఏమో సార్, ఇప్పుడు అట్లా ఎవరికి చెప్పండి. ఇప్పుడు సద్య కాంగ్రెస్ సార్, మనకు కాంగ్రెస్ చేసినాం, కాంగ్రెస్ వస్తా అని చెప్తున్నాం సార్. కాంగ్రెస్కి మంచిగా అవుతుంది. మాకు అంత ఐడియా లేదు మాట్లాడేది, అందుకోసం సార్ మేము పని చేసుకొని కూర్చుంటాం సార్. పాదలు ఉస్కారి ఎత్తి డస్ట్ అది మోస్తాం సార్, అంతగానో. కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుందండి సార్? ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయితే కనుక 6 పథకాలని చెప్పారు, 6 గ్యారంటీలు అన్నారు. దాంట్లో 3 గ్యారంటీలన్నీ ఓకే చేశారు. మెయిన్ ఇంకోటి ఏంటంటే లేడీస్కు చాలా ఇదిగా చేశారు సార్. ఫ్రీ బస్ పెట్టారు కదా. ఇంట్లో ఇప్పుడు ఒక ఇంట్లో కనీసం అంటే 3 ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ ఫ్రీ బస్సు అందుతుంది. ఎందుకంటే మా వైఫ్ ఉంది, మా వైఫ్ కూడా వెళ్తున్నారు, మా అమ్మగారు ఉన్నారు, మా అమ్మగారు వెళ్తున్నారు, అందరికీ ఫ్రీ దొరుకుతుంది. అది ఆ విషయంలో అయితే మాత్రం చాలా క్లియర్ బాగుంది. ఇంకా మిగతా విషయాలు అంటారా, ఇంకా ప్రభుత్వం అయ్యింది, మేము దానికి చెప్పలేము. ఇంట్లో అమౌంట్ తగ్గుతుంది వాళ్ళకి. ఇంట్లో అమౌంట్ అంటే ఆటో వాళ్ళు చేసేది వాళ్ళు ఇది ఉంది కదా, ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా సార్, లాభం ఉంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేడీస్ ఎంతమంది ఉంటారు, వాళ్ళంతా ఫ్రీగా వెళ్తున్నారు కదా. ఇప్పుడు తెలంగాణ మొత్తం ఫ్రీగా తిరుగుతున్నారు లేడీస్, అది కూడా కొంచెం బాగానే ఉంది కదా. ఇప్పుడు ఇది కరెంట్ ఛార్జీలు 200 యూనిట్ దాటింది అనుకో, కొంచెం ఛార్జ్ పడుతుంది అంటారు. రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలంటారు, దానిపైన ఏం చెప్తారు? అంటే కరెంట్ ఛార్జెస్ ఇప్పుడు 200 యూనిట్ల లోపడినప్పుడు తక్కువనే ఉంది కదా. 200 దాటితే ఇప్పుడు మామూలు కుటుంబంలో 200 యూనిట్లు వాడరు కదా సార్. ఓన్లీ ఎండాకాలంలో మాత్రమే కంటిన్యూ వాడతారు. అదే చలికాలం అయితే ఫ్యాన్లు వాడరు, ఏం వాడరు, అప్పుడు కరెంటు బిల్లు తగ్గుతుంది కదా. అంటే 200 యూనిట్లు దాటదు కదా, 100 యూనిట్ల కంటే ఎక్కువ. నార్మల్ కుటుంబానికి, మిడిల్ క్లాస్ వాళ్ళకి, మామూలుగా ఇప్పుడు లేబర్ వర్క్ చేసుకుంటారు, వాళ్ళు ఎక్కడ వర్క్కి వెళ్ళిపోతారు, ఎవరు ఉండరు ఇక్కడ, కరెక్టనా? వాళ్ళకేం తగ్గదు కదా. 200 యూనిట్లు దాటరు. 200 యూనిట్లు దాటే వాళ్ళకి ఎవరు, వాళ్ళు హై రేంజ్ ఉండే వాళ్ళకి అది.